రేపు ఇంకొకడు ఎవరి పోస్టులో అన్నా ఎవరి వీడియోలో అన్నా కామెంట్ పెట్టాలి, జుగుప్సాకరమైన కామెంట్ పెట్టండి, భయపడేలా ఉండాలి. ఎవరిచ్చారు మీకు హక్కు? నీకు నచ్చలేదు చూడకు, ఆవిడ వీడియోలు చూడకు, రిపోర్ట్ కొట్టేసే వీడియోలకి, లేదా కామెంట్ నీ అభిప్రాయం చెప్పు. అంతేగాని జుగుప్సాకరమైనటువంటి బూతులు దయచేసి మానుకోండి. జుగుప్సాకరమైనటువంటి వ్యవహారం మానుకోండి. కొంచెం మనిషిగా ఆలోచించండి. సో కొంచెం కంట్రోల్లో ఉండండి. సరే, ఎవరినో తిడుతున్నాడు, నీ పార్టీ నీకు పార్టీ ఉంటుంది, నీ పార్టీ అధ్యక్షుడి గురించి ఇంకో పార్టీ ప్రతినిధి మాట్లాడుతున్నాడు, నీకేంటి అంత బాధ? నీ అధ్యక్షుడి ముఖం ఎప్పుడన్నా నువ్వు చూసావా దగ్గర నుంచి? లేదా నీ అధ్యక్షుడు ఎప్పుడైనా పిలిచి నీ భుజమే చేసాడా? లేకపోతే ఒకరోజు నీకు తిండి పెట్టాడా? నీ కుటుంబ సభ్యులైన కష్టం వస్తే ఆదుకున్నాడా? ఏముండదు. అలాగని నీ పార్టీ అధ్యక్షుడిని నువ్వు అభిమానించే హీరోని అభిమానించొద్దు అంటలా, అభిమానించుకోండి. మరీ వాళ్ళని అభిమానించడం కోసం మీకు నచ్చని వారి మీద జుగుప్సాకరంగా మాట్లాడటం, కామెంట్ చేయటం, ఇప్పుడు అంతా ఆన్లైన్లో ఎవడే తప్పు చేసినా క్షణాల్లో పట్టేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ఆన్లైన్ మోసాలే పట్టుకున్నారు. మీ ఒరిజినల్ ఐడీలు లేదా మీరు ఫేక్ ఐడీలు పెట్టినా కానీ, ఒక ఫేస్బుక్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినా దానికి జీమెయిల్ ఐడి ఇవ్వాల్సిందే, ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందే. టక్కన ఆ నెంబర్ని ఆ మెయిల్ ఐడిని బేస్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల్లో పట్టుకుంటారు సైబర్ క్రైమ్ పోలీసులు. పెద్ద కష్టమే కాదు. అవతలోడు సీరియస్గా నువ్వు పెట్టిన తప్పుడు కామెంట్ని, బూత్ కామెంట్ని ఆడు సీరియస్గా మనసుకు తీసుకొని వెళ్ళి బలంగా కూర్చున్నాడు పోలీస్ స్టేషన్లో అంటే, ఎక్కడున్నా నీలాంటి ఉన్మాదులను పట్టుకొని ఇచ్చి లోపలేస్తారు.